జిల్లా కేంద్రంలో 235 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 450 పడకల బోధన ఆసుపత్రికి శంకుస్థాపన చేసి 23.5 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాలు ప్రారంభం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యకుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెడికల్ కాలేజ్ వైద్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జగిత్యాల మెడికల్ కాలేజ్ పనులు నిలిచిపోయాయి. నేను మరియు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి సమస్య తెలిపి కావలసిన నిధులు మంజూరు చేయిస్తే పనులు పూర్తయ్యాయి. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి గతంలో నన్ను యూజ్లెస్ అన్నవారు ఇప్పుడు చెప్పాలి ఎవరు యూజ్లెస్ జగిత్యాలలో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అన్ని రకముల అత్యవసర సేవలు, మందులు, ఇంజెక్షన్లు లభిస్తాయని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం 3 బస్సులు, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఆసుపత్రిలో చనిపోయిన వారి కోసం మార్చురీ వ్యాన్ అవసరం ఉంది. ఇవి మంజూరు చేయించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కోరారు. నూకపల్లి అర్బన్ కాలనీలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఓకే సార్, రైట్. ఓకే సార్. సార్ శ్రీ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వీరికి పుష్పగుచ్చం అందించి సన్మానించాల్సిందిగా జగిత్యాల ప్రభుత్వ ఫోన్ కొంచెం బ్యాగ్ తీసుకున్నాం. రైట్, అట్లనే ఉంది. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ గారి నాయకత్వం.
సంజయనగర్ నాయకత్వం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా సంబంధిత అధికారులను కోరడమైనది. థ్యాంక్ యూ. బకాయి ఉన్నదని చెప్పి కాంట్రాక్టర్ తట్టాబుట్టా చదువుకొని పోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఆనాటి ప్రభుత్వ విప్ శ్రీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మంత్రి గారిని పదే రిక్వెస్ట్ చేసి వెంటనే దాదాపు 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తే ఇవాళ ఆగిపోయిన పనులకు మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్లాస్టింగ్ నడుస్తా ఉంది. బయట మెడికల్ కాలేజ్ కు సున్నాలు కూడా వేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత పేదవాళ్లకు అదే విధంగా విద్యార్థులకు చదువు నేర్చుకోవాలంటే హాస్పిటల్ పేషెంట్స్ ఉండాలి. 450 పడకల ఆసుపత్రి అంటే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కంటే కూడా దాదాపు పెద్దది. నాకు తెలిసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి 400. సో ఇంకా కొంత ఇవో ఉండి అందుకే అక్కడ 100 సీట్లు మాత్రమే ఇచ్చింది. ఇక్కడ మనం 150 సీట్లు తీసుకొచ్చుకున్నాం. మరి ఆగిపోయిన సందర్భంలో మరి పరిస్థితి ఎట్లుందంటే మరి ఇంతమంది పిల్లలు రేపటి నాడు బయటకు పోతారు. వాళ్ళు ఊరుకుంటారా చెప్పని? వాళ్ళు ఎంత బాధపడతారు? మరి పరిస్థితి ఎట్లుండిందంటే ఎత్తుకుందామంటేనేమో కాలేజ్ పూర్తయితలేదు, వదిలేస్తే ఊరుకుంటారా? ఎత్తుకుంటే ఆగరు, దించి తూకల పరిస్థితి ఉండింది. అది మన బాధ్యత కూడా, ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం, ఈ రోజు మనం ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక ఆసుపత్రికి శంకుస్థాపనే కాదు, చాలా మంది పక్క నియోజకవర్గాల నుంచి స్పీచ్లు ఇచ్చిపోతున్నారు. పక్క నియోజకవర్గాల్లో హాస్పిటల్ సగం పూర్తి అయితే అసలు క్యాడర్ స్ట్రెంత్ అనేది వాళ్ళు శాంక్షన్ చేసుకోలేదు. నేను కొరుట్ల మెట్పల్లితో అనుబంధం ఎక్కువ, రోపులతో కూడా అనుబంధం ఎక్కువ. ఇది నడివిలు ఉంటుంది, ఇటు వేములవాడ అన్నిటికి కూడా. మరి అక్కడికంటే ఇక్కడ ఇన్ని వసతులు ఉన్నాయి అని చెప్పినప్పుడు సోదరుడు అపార్థం చేసుకొని మరి ఇక్కడ నుంచి కట్ పేస్ట్ సగం పంపిట్టారు, పూర్తిగా పంపలేదు. ఎందుకంటే కొరట్ల మెట్పల్లితో నాకు యాజ్ ఎ డాక్టర్ అక్కడ ప్రాక్టీస్ చేసి, సో రకరకాలుగా మాట్లాడారు. యూజ్లెస్ అన్నారు. మరి ఇవన్నీ చెప్తుంటే యూజ్లెస్ యూస్ఫుల్ అనేది జగిత్యాల ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు యూజ్లెస్ ఎవరు యూస్ఫుల్ అనేది. కాబట్టి మరి ఈ గొప్పగా పేద ప్రజలకు పనికొచ్చే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఆసుపత్రికి ఏదో 650 పడకలే కాదు, ఆనాడే 2021లో క్యాడర్ స్ట్రెంత్ 338 మంది డాక్టర్లను శాంక్షన్ తీసుకొని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ 368 మందిని తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా గౌరవ మంత్రివర్ల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం. నర్సింగ్ స్టాఫ్ అంటే ఈ రకంగా మనం మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడే అప్పుడున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మిత్రులు రమేష్ రెడ్డి గారు, చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడు ఇన్ఛార్జ్ మనకు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు. అప్పుడు గుండె స్పెషలిస్ట్, గుండె సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ అంటే కిడ్నీ ఆపరేషన్ చేసేది, నెఫ్రాలజీ అంటే కిడ్నీకి మెడికల్ లాగా, ప్లాస్టిక్ సర్జరీ దెబ్బ తగిలితే కట్ అయితే, అంటే ఈ రకంగా అన్ని సూపర్ స్పెషాలిటీస్ కూడా మొత్తం శాంక్షన్ చేయించుకున్నాం. వాస్తవానికి న్యూరో సర్జన్, న్యూరో ఫీచర్ ఇప్పుడు ఉన్నారు మన దగ్గర. కొందరికి తెలియక కొన్ని నరాల జబ్బులకు ప్రైవేట్కి పోయి ఒక్కొక్క ఇంజక్షన్ 25 రూపాయలు 25,000 చొప్పున బయట తీసుకుంటున్నారు. ఒకనాడు ఈ మధ్య కాలంలో ఒక మున్సిపల్ వర్కర్, మా కౌన్సిలర్స్ అందరికి తెలిసి విషయం, ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయి రోజుకి 50,000 అయితే ఇంజక్షన్ 25,000 అవుతాయంటే అక్కడే ఉన్న నా దగ్గరకు వచ్చి నా హాస్పిటల్ ముందే నేను వెంటనే చెప్పిన, ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇమ్యునోగ్లోబులిన్స్ అనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్స్ కూడా ఇవాళ అవైలబుల్ చేసిందని చెప్పి, అందుబాటులో ఉంచిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ పేదవాడు కొన్ని లక్షలు ఖర్చు అవుతుండే, కొన్ని లక్షలు, అలాంటిది ఉచితంగా వైద్యం తీసుకొని ఇప్పుడు మళ్ళీ సభాయన్నగా ఇలా మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు. ఇది 2 నెలల కిందటి విషయమే, పాతది కాదు చెప్పేది మా కౌన్సిలర్లు అందరితో. అంటే ఈ రకంగా ఇక్కడ ఇన్ని వైద్య సేవలు అందుతున్న సందర్భంలో ఇంకా ఇంత పెద్ద ఆసుపత్రి వస్తే మరి చుట్టుపక్కల ఇటు ధర్మపురి, వేములవాడ, కొండగట్టు ఈ మొత్తం ప్రాంతానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న జగిత్యాల పట్టణ కేంద్రంలోని ఈ ఆసుపత్రి మరి మరికొన్ని వసతులు అవసరం ఉన్నాయి.
ఎప్పుడైనా మనకంటే పెద్దవాళ్ళు పదవిలో ఉన్న వాళ్ళప్పుడు తప్పకుండా ప్రజల పక్షాన్ని నేను వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పింది సార్, అంబులెన్సెస్ కొద్దిగా చెడిపోయినాయి. దాంతో పాటుగా ఒక సిటీ స్కాన్ మిషన్ అక్కడ ఉంది, మంచిగా ఉంది, కానీ ఇంకొకటి కూడా ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మంజూరు చేయించాలి. ఎంఆర్ఐ స్కాన్ ఒకటి. మా విద్యార్థులు కమ్యూనిటీ హెల్త్ అని ఉంటుంది, అంటే గ్రామాలలో వెళ్ళి తిరగాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు ఒక 3 బస్సులు అవసరం ఉంటాయి సార్. ఒక బ్యాచ్ కు 150 మంది కాబట్టి 3 బస్సులు అవసరం ఉంటాయి. ఒక బ్యాచ్ వివిధ సెంటర్లకు వెళ్ళి రూరల్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే ఈ రకంగా కొన్ని వసతులు ఒకటొకటి చేసుకుంటాం. ఏదైనా కానీ ఒక్కరోజు కాదు, కానీ వీలైనన్ని చేస్తూ మరి ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు కొందరు చనిపోతారు. ఆ పార్థివ దేవాన్ని తీసుకుపోవడానికి కూడా ఒక వ్యాన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతూ, జగిత్యాల ప్రజలు ఒక డాక్టర్ గా నన్ను గెలిపించినందుకు నాకున్న అవగాహనతోటి అత్యధిక పల్లె దవాఖానలు తెచ్చుకున్నాం. 16 పల్లె దవాఖానలు ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని కూడా రానని నేను అప్పుడున్న అధికారులతోటి ఇప్పుడున్న అధికారులతోటి చేసుకోవడం జరిగింది. సార్ జగిత్యాల్లో మీరు ఒకసారి ఖచ్చితంగా రావాలి సార్. మంత్రి గారిని కోరుతున్నా, జగిత్యాల పట్టణంలో పేదవాళ్ళ కోసం అతిపెద్ద సముదాయం ఉంది. 5,000 ఇండ్లు, దాదాపు 20,000 జనాభా వెళ్తుంది. టెంపరీగా గౌరవ కలెక్టర్ గారు ఈ హాస్పిటల్ వారి చైర్మన్ కూడా వారు ఒక హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ కు మనం ఏర్పాటు చేసిన కానీ ఒక బస్తీ దవాఖాన మంజూరు చేయించాల్సిందిగా ఈ వేదిక పక్షాన గౌరవ మంత్రి గారిని కోరుతూ, మరి అదేవిధంగా ఇంకా కొన్ని సమస్యలు అంటూ ఎప్పుడు ఉంటాయి. నిరంతరం మీరు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుని మీ సహకారంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని మంచిగా ప్రమాణంగా డెవలప్ చేసుకుంటూ విద్యార్థులకు మంచి బోధన అందే విధంగా రేపటి తరానికి వాళ్ళు వైద్యం అందించే విధంగా తీర్చిదిద్దే విషయంలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా భూమి పూజ అయింది. నిరంతరం ఎక్కడ కూడా ఆగకుండా ఫాలో అప్ చేయాలని చెప్పి మీరు కూడా అప్పుడప్పుడు రావాలని చెప్పి స్థానిక శాసనసభ్యునిగా గౌరవ మంత్రి గారిని కోరుతూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన సమన్వయపరిచిన అధికారులందరికీ పేరు